విష్ణురు చాగంటి వారి ప్రసంగం రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం ఎంత అద్భుతంగా వర్ణించారనేటువంటిది మనం గ్రూప్లో పెట్టిన ఆ వీడియోని గమనించినట్లయితే దేని ద్వారా దేన్ని పొందవచ్చు అనేటువంటిది ఈ రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన వైభవం గురించి చాగంటి వారు చెప్తున్నటువంటి ఒక అంశం ద్వారా తెలుసుకోవచ్చు. దేని ద్వారా దేన్ని పొందవచ్చును అంటే అన్ని రకాలైనటువంటి ఒక భోగభాగ్యాలు ఉన్నప్పటికీ, ధన సంపద ఎంత ఉన్నప్పటికీ, ఇంకా విద్యా సంపద ఎంత ఉన్నప్పటికీ కూడా మిగతా కవుల్లాగా పరదేవతని కనుక్కోలేనటువంటి ఒక విద్య ఎందుకు, పరదేవత అనుగ్రహం పొందలేనటువంటి ఒక భోగభాగ్యములతో కూడిన విద్య ఎందుకు? అంచేత అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మదయ కోసం మనం ప్రతినిత్యం బ్రహ్మాది దేవతలే ఎదురు చూస్తూ ఉంటారు. మానవ మాత్రులు మనమెంత, మన భక్తి ఎంత, మనం ఆచరించేటువంటి ఒక విధి విధానాలు ఎంత, అమ్మకు చేయగలిగేంతటి వాళ్ళమా? మనకు అమ్మ అని పిలిచి రాజశ్యామల అమ్మ అని పిలవగలగడమే మనం పూర్వజన్మలో చేసుకున్న గొప్ప పుణ్యం. అలాంటిది అమ్మకి సేవ చేయడానికి కూడా ఆసక్తి రావడం అనేటువంటిది కూడా పూర్వజన్మ సుకృత ఫలితం. అందువల్ల అక్కడ మహాకవి కాళిదాసు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవడమే కాకుండా వారు ఏమి చెబితే అది వాక్కు ఫలించింది. అది శ్యామల అమ్మవారి యొక్క ఉపాసన. అంచేత శ్యామల అమ్మవారిని ఆరాధిస్తే ఏది ఉంటే ఏది సాధ్యమవుతుందంటే అమ్మవారి పట్ల అమ్మని అర్చించి మన సంపద మొత్తం కూడా అమ్మవారికి ఇవ్వాలనేటువంటి ఒక దాతృత్వం, మన విద్య యొక్క సారం మొత్తం కూడా తీసుకెళ్ళి అమ్మవారి పాదాల చెంత పెట్టాలనేటువంటి ఒక సంకల్పం, ఈ రెండు ఉన్నటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అయితే అమ్మ అనుగ్రహము ఈ ధనద్రవ్యాలతోనా అండి అంటే, మనకి అమ్మ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ధనద్రవ్యాలతోనే మనం ఉన్నాం. తిరిగి భగవంతుడికి ఇవ్వడానికి మనం వెనక ముందు ఆలోచన చేసినప్పుడు ఆ ఒక్క సెకండ్లో అనేక రకాలైనటువంటి ఒక పాపములు కూడా వెంటనే వచ్చేస్తాయిట. అందుగురించి దానము ధర్మము చెయ్యాలనిపించింది చేసేయడమే, మిగతాది అమ్మవారు చూసుకుంటుంది. ఆ ధైర్యము, అమ్మవారి పట్ల ఉండబడే ప్రేమ, ఇవి రెండు కలగలిపినప్పుడు స్వర్ణాలయ నిర్మాణానికి పునాదిగా మారింది. ఈరోజు విగ్రహ రూపంలోకి మారింది. రేపు స్వర్ణాలయంలోకి అమ్మవారు వస్తుంది. సత్తుపల్లి ఈ పరిసర ప్రాంతం భారతావని మొత్తం తరించే విధముగా అమ్మ అనుగ్రహం లభిస్తుంది. జయ జయ శంకర, హర హర శంకర.